పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమం ఆధ్వర్యం లోపల కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే విధంగా ధర్నా చేయడం జరిగింది. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరుగుతుంది. భాష లోపల పదాలు మారినాయి కానీ ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. అప్పుడు అయ్యా అన్నం, ఇప్పుడు సార్ అంటున్నాం. మరి కొంతమంది చేతిలో పట్టినే భారత రాజ్యాంగం బందీ అయి ఉన్నది. దాని నుంచి విముక్తి కావాలంటే ఒకే ఒక మార్గం, బీసీలకు మా జనాభా ప్రాతిపదికన చట్టబద్ధత కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. మరి గత ప్రభుత్వాలు దీన్ని నాంచుకుంటూ బీసీలను బానిసలుగా ఓటు వేసుకునే యంత్రాలుగా వినియోగించుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇన్ని రోజుల సంధి బీసీలకు అన్యాయం చేసిండ్రు, ఇక ముందు చేస్తే సహించమని హెచ్చరిస్తున్నాము. ఏదైతే చట్టబద్ధత కల్పించిందో దామాషా ప్రకారము మాకు 42% మాకు రిజర్వేషన్లు కల్పించి బీసీల ఆత్మగౌరవానికి, అభివృద్ధికి తోడ్పడే విధంగా సహకరించాలని, లేనిచోది ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి హక్కులు సాధించుకుంటామని చెప్తున్నాము. ఈ ఐక్యతకు ప్రతి ఒక్క బీసీ నేను సైతం అంటూ ముందుకు రావాలి. నా ఒక్కంతో ఏమవుతుంది అనుకుంటే మనం ఐక్యత సాధించలేము. ఐక్యతతోటి బలగం పెరుగుతుంది, బలగంతో బలం పెరుగుతుంది. అప్పుడే మన హక్కులు సాధించుకుంటాము. ఈ హక్కులకు అందరూ కలిసి రావాలని అందరిని కోరుతున్నాను. బీసీల ఐక్యత.